శాకంబరి అవతారంలో కనకదుర్గాదేవి అమ్మవారు ఆషాఢ మాసం శ్రావణానికి నాంది మాత్రమే కాదు, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రకృతి పచ్చదనంతో పులకరించే సమయం. ఈ పవిత్ర సందర్భంగా కాకినాడ రాజేంద్ర నగర్ లోని న్యూ గైగులపాడు నందు శ్రీ కనకదుర్గా దేవి ఆలయం భక్తి పరవశంలో మునిగి తేలుతుంది. పచ్చటి కూరగాయలు, రకరకాల పండ్లు, ఆకుకూరలతో అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. లోక కళ్యాణం కోసం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, లోకంలో కరువు కాటకాలు నశించాలని కోరుకుంటూ ఆలయ కమిటీ అర్చకులు అమ్మవారిని ఈ విశేష అలంకరణలో తీర్చిదిద్దారు. పక్షుల ఆకలి తీర్చేందుకు, మానవాళికి సర్వశుభాలు ప్రసాదించేందుకు వెలిసిన ఈ శాకంబరి అవతారాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న సమరాధన ఏర్పాటు చేశారని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. प्लेट एटकन रन అలాగా రే అక్కడ ఉన్న రైస్ రే అక్కడ చెప్పకు ఈ రైస్ తినా ఏంటి అలా పైకి వెళ్ళిపోండి కావాల్సే పైకి వెళ్ళిపోండి అలా పైకి వెళ్ళిపోండి శ్రీమాత్రే నమః. రాజేంద్రనగర్లో వేసి ఉన్న శ్రీ కనకదుర్గాలయం వద్ద ఈరోజు శాకంబరిగా అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కదా ధన రూపేణ, వస్తు రూపేణ నిన్న రాత్రి కూరగాయల వికత సంప్రదించారు. ఆలయ కమిటీ సభ్యులందరూ కదా ఈ యొక్క కూరగాయల వికత అలంకారం చేశారు. ఎంతో వైభవపేతంగా ఈ రోజు ఉదయం నుంచి కదా శాకంబరి పూజలు చేయడం జరిగింది. అసలు శాకంబరి దేవి అవతారం ఎందువల్లంటే ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం అమ్మవారికి శాకంబరి దేవిగా అమ్మవారికి పూజ చేసి కూరగాయల వికత నైవేద్యం పెడతాము. ఎందువల్లంటే పాడి పంటలు కదా అభివృద్ధి ఉంది, చక్కగా వర్షాలు అవి పడి సుభిక్షంగా పంటలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క శాకంబరి ఉత్సవం చేసి ఇవన్నీ కదా రేపు ఉదయం 9 గంటలకి వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఆలయం వద్ద అన్నదానం పెట్టడం జరిగింది. సుమారు ఒక 200 మంది వరకు కదా ఈ యొక్క భక్తులందరూ కదా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదం ఇట్లు ఆలయ కమిటీ
ఈ రోజు సాయంకాలం 4 గంటల నుండి అమ్మవారికి శారీ సమర్పిస్తున్నారు. శారీలో పసుపు, కుంకుమ, అగరత్తులు, కర్పూరం, గాజులు, గోరింటాకు, పళ్ళు, ఫ్రూట్స్ అన్ని కదా అమ్మవారికి శారీ సమంగా భక్తులు గ్రామ ప్రదక్షిణ చేసి ఈ యొక్క శారీ సమర్పించబడింది. భక్తులందరూ కదా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరుతున్నాం. సాయంకాలం అమ్మవారికి భజన జరుగుతుంది. భజన కార్యక్రమం కదా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం దుర్గాయ నమః. గోవింద. అందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. రాజేంద్ర నగర్లోని కొత్తగా గైగోరిపాడు అమ్మవారి కనకదుర్గాదేవి శాకాంబరిగా అలంకరించడం జరిగింది. పురాణ నేపథ్యంలో కూడా కరువు కాటకాలు ఉన్న లోకాలను రక్షించడం కోసం ఆది పరాశక్తి శాకాంబరిగా అలంకారం వచ్చింది. అనేక కూరగాయలతో, పండ్లతో ఆదిశక్తి అమృతంతో లోకాలకు, ఋషులకు కూడా ప్రసాదించి వారి ఆకలిని తీర్చింది. అందువల్ల ఈ అలంకారంలో దర్శించిన వారికి సమృద్ధిగా అన్నపానాలు అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అందరూ వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాం. శాకాంబరి అలంకారం వల్ల వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి. కాబట్టి దీనివల్ల లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు. జై దుర్గా, జై భవాని. ఈ రోజు అందరికీ కూడా భక్తులకి అన్నదానం జరుగుతుంది. అందరూ కూడా గురుదేవుడికి రావాల్సిందిగా కోరుతున్నాం. జై భవాని, జై దుర్గా.